स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వాంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 8వ అధ్యాయం చివరి అధ్యాయంలో మనం కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈ కామక్రోధాలు ఇవి మొసలు లాంటివి అని, పంచేంద్రియాలు నీళ్ళని నదిలో, ఇది ఒక నది, అందులో నావ అనేది ధృతి అని చెప్పడం జరిగింది. దాన్ని ధృతి అనే నావను తయారు చేసుకొని ఈ జన్మనే దుర్గాలు, కష్టము సాధ్యంగా లభించే దుర్గాలు అవి తరించాలి. జలరూపి దుర్గములను దాటాలి, సంతర సరిగా తరించాలి అని 22వ శ్లోకం. 21 శ్లోకంలో ఆత్మ అనే నది అంటే పరమాత్మ అనే నదిలో స్నానం చేస్తే అప్పుడు ఎవరు పుణ్యకర్మ ఉత్తమ కర్మలు చేసేవారు అందులో స్నానం చేసిన వారు పూయతే పవిత్రులవుతారు. ఆత్మనిత్యం ఏ లోభం లేకుండా చేసినప్పుడే వారు పుణ్యశీలురు, పుణ్యాత్ములు. పరమాత్మ నదిలో స్నానం చేసి పవిత్రులు అవుతారనే 21 శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు 23వ శ్లోకం. ప్రజ్ఞావృద్ధం ధర్మవృద్ధం స్వబంధుం విద్యావృద్ధం వయసా చ అపి వృద్ధం కార్యాకార్యం కార్యాకార్యే పూజయిత్వా ప్రసాద్య యః సంపృచ్ఛేత్ న స ముహ్యేత్ కదాచిత్. 23వ శ్లోకం చెప్పండి. ప్రజ్ఞావృద్ధం అంటే వృద్ధులు, ఎన్ని రకాల వృద్ధులు చెప్తున్నారు. ధర్మవృద్ధులు, ప్రజ్ఞావృద్ధులు, స్వబంధువులు, విద్యావృద్ధులు, వయస్తో వృద్ధులు. చెప్పండి అమ్మా వాణమ్మ గారు. ప్రజ్ఞ ఎందును, సత్ప్రవర్తన ఎందును, విద్య ఎందును మరియు వయస్సునందును కూడా తనకంటే పెద్దవాడుగు బంధువును సత్కరించి అతని వలన కర్తవ్యములను తెలుసుకున్నవాడు ఎప్పుడునూ తప్పులు చేయడు. ముహ్యేత్ కదాచిత్, ఎప్పుడు కూడా. కార్యకార్య ఏం చేయాలి ఏం చేయకూడదని తెలుసుకోవాలంటే పూజించాలి. ఎవరిని పూజించి? ప్రజ్ఞావృద్ధులను, ధర్మవృద్ధులను, స్వబంధులైనటువంటి విద్యావృద్ధులు, వయసుతో ఉన్నటువంటి వయోవృద్ధులను. అనుభవం ఉంటుంది వారికి. అంటే వారి ద్వారా ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది పుణ్యం ఏది పాపం, న్యాయాన్యాయాలని తెలుస్తాయి, అర్థమవుతాయి. ఏమి రాదు, చదువు లేదని అనుకోకూడదు. చదువు లేకుండా అనుభవం ఉంటుంది. వారిని కూడా పూజించాలని అంటే సత్కరించాలి. పూజ అంటే సత్కారం, సత్కారం అంటే గౌరవించాలి, గౌరవించడం అంటే ఆదేశాలు పాటించడం, ఆదరించడం. దాన్ని సత్కారం అంటారు, పూజ అంటారు, భక్తి అంటారు, సేవ అంటారు. అందుకే అభివాదనశీలస్య నిత్య ఉపసేవిన, నిత్యం వృద్ధోపసేవిన అన్నారు. అక్కడ వృద్ధ చెప్పినారు, ఏ వృద్ధులో చెప్పలేదు. ఇక్కడ ఏ వృద్ధులు చెప్తున్నారు? ప్రజ్ఞావృద్ధులు, ధర్మవృద్ధులు, స్వబంధువులు అన్నారు ఇక్కడ. అంటే తన బంధువులు కూడా. విద్యావృద్ధం వయసు ద్వారా కూడా వృద్ధులు ఉంటారు. ఆయుష్ అంటే ఇక్కడ ఆయుష్ అంటే ఇక్కడ వయసు అన్నారు. వయసు అంటే కూడా ఆయుష్ అంటే వయసును బట్టి అనుభవం ఉంటుంది కాబట్టి. ప్రసాద్య అన్నారు. ప్రసాద్య అంటే ప్రసన్నం చేసుకుని, వారిని ప్రసన్నం చేసుకోవాలి. పూజించే సత్కరించి సత్కరిస్తే సరిపోదు, పూజిస్తే సరిపోదు.
ప్రసాద్య ప్రసన్నం చేసుకున్నప్పుడే ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే యహ పృచ్ఛేత్ న స అతడు ముహ్యతు మోహం పొందడు. ఎప్పుడు కదాచిత్ ఎప్పటికి కూడా. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నామా మనం? చదువురాదని చెప్పేసి పక్క పెట్టేస్తామా అమ్మమ్మ నాన్నమ్మలను? గుర్తు చేసుకుంటే ఒకప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు మనం ఏం వ్యవహారం చేసినాము. నీకేం తెలియదు. ఇంకేం తెలియదు. ఇంకేం తెలుసు? మీ పాతకాలం వాళ్ళు, మీ పాత మాటలు, మీ మాటలు ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు మనల్ని కూడా అంటారు మన మనమలు, మీకేం తెలుసు తాతయ్య, మీకేం తెలియదు, అమ్మమ్మ మీకేం తెలియదు కదా. మనమలే కాదు, పిల్లలే అంటారు. అలా అనకూడదు. ఈ శ్లోకం చెప్పండి, ఈ శ్లోకం రాసి పెట్టుకోండి. కొన్ని శ్లోకాలు ఇంట్లో రాసి పెట్టాలి పక్కన, అక్కడక్కడ. ఇప్పుడు మందిరాల్లో ఆశ్రమాలు రాసి పెడతారు చూడండి, శ్లోకాలు, మంత్రాలు, మంత్రాంశాలు, సామెతలు, నీతులు రాసి పెడతారు. అలా రాసి పెట్టాలి ఇంట్లో కూడా. ఇల్లే ఆశ్రమం కదా. ప్రయత్నం చేయండి. ఒక మంత్రం కానీ, 2 మంత్రాలు కానీ, శ్లోకాలు, ఇటువంటి నీతి మాటలు చాలా బలాన్ని ఇస్తాయి. 24వ శ్లోకం చూడండి. ధృత్య శిష్ణోదరం రక్షేత్ పాణి పాదం చ చక్షోష చక్షు శ్రోత్రే చ మనసా మనోవాచం చ కర్మణ. చెప్పండి అర్థం. కృష్ణోదరములను ధైర్యముతో కాపాడుకొనవలెను. అనగా కామోద్రేకములు, ఆకలి మంటను ధైర్యముతో ఓర్చుకొనవలెను. అదే విధముగా కాళ్ళు చేతులను నేత్రముల ద్వారా, మనస్సు ద్వారా, నేత్రములను శ్రోత్రములను సత్కర్మాచరణ ద్వారా మనస్సును వాక్కును కాపాడుకొనవలెను. ధృతి కాపాడుకోరు. చెప్పండి. జిహ్వాపస్థ జయోధృతి, నాలుకను జననేంద్రియమును జయించుటయే ధృతి. మనోనిగ్రహము వలన కామోద్రేకమును క్షుద్బాధను ఓర్చుకొనవలెను. చెడ్డ స్థలములకు పోవుట, చెడ్డ కర్మలు చేయుట అనునవి కాళ్ళు చేతులు చేయు పని. చూచి చెడ్డ పనులు చేయకుండా కన్నులను చేతులను తగని స్థలమునకు పోకుండా కాళ్లను అదుపులో పెట్టవలెను. కాళ్ళే పోతుంటాయి. కొందరికి కాళ్ళు కళ్ళు దుకాణం వైపు తీసుకెళ్తాయి, కొందరి కాళ్ళు కళ్ళు దుకాణం వైపు వెళ్తాయి. కాళ్ళు అటు పోకుండా చూసుకోవాలి. కళ్ళు చూస్తాయి, చూడకుండా చూస్తాయి. కొందరు సిగరెట్ కనిపిస్తే తాగాలనిపిస్తుంది, కళ్ళు చూస్తే తాగాలనిపిస్తుంది కదా. రకరకాలు. కొందరు మాంసం చూడగానే తినాలనిపిస్తుంది. ఇవి చూడకుండా చేసుకోవాలి. అలాగే చెవులు, చక్షు శ్రోత్రే అని మనసు ద్వారా. ఇక్కడ శిష్ణోదరం అంటే శిష్ణుడు కామ ఉపస్థ ఇంద్రియం అన్నమాట. మూత్రేంద్రియాన్ని శిష్ణం అంటారు. మగవారి మూత్రేంద్రియాన్ని శిష్ణం అంటారు. అంటే రెండే. ఇక్కడ ధృతి అంటే రెండింటిని ఆపుకోవాలి. ఆకలి కూడా తట్టుకోవాలి. అలాగే కామవాసన కూడా తట్టుకోవాలి, కామోద్రేకాన్ని. అలాగే పాణిపాదం, కాళ్ళు చేతులు చెడ్డ పని చేయకుండా, కాళ్ళను అటువైపు వెళ్ళకుండా, కర్మ చేయకుండా పాణి అంటే చేతులను కాపాడుకోవాలి. చక్షుష కళ్ళతో. ఇక్కడ పెద్ద రహస్యం రాయడం జరిగింది. ఇక్కడ చక్షు అంటే కంటి ద్వారా కాళ్ళను చేతులను అన్నారు. అలాగే చక్షు శ్రోత్రే కళ్ళను చెవులను మనసు ద్వారా అన్నారు. మనసును వాక్కు ద్వారా, కర్మ ద్వారా. ఇవన్నీ కూడా కర్మ ద్వారా. మనస్సు ఇక్కడ మనోవాచ కర్మను అంటాం. మనసావాచ కర్మణ అంటే 3 రకాలుగా మనసా వాచ కర్మణ అన్నిటిని రక్షించుకోవాలని అర్థం ఇక్కడ. అంటే లోపల అన్నీ ఉంటాయి, బయటకు ఏమనం. మాట బాగానే ఉంటుంది అని బయట, లోపల మాత్రం అన్ని కుట్ర కుతంత్రాలు ఉంటాయి. దొంగతనం చేయాలనిపిస్తుంది, కామవాసన కూడా వస్తాయి మనసులో. మానసికంగా వ్యభిచారులు ఉంటారు. శారీరకంగా వ్యభిచారులు కాకుండా మానసిక వ్యభిచారులు. లోపల అన్ని ఊహించుకుంటారు. దానివల్ల కూడా చాలా మహా నష్టం. మానసిక వ్యభిచారం, కామోద్రేకం. అంటే ఇక్కడ మనస్సు ద్వారా కూడా ఉండాలి పవిత్రత. కళ్ళు చూడడం, చెవులు వినడం. మనసు సరిగా ఉంటే మీరు చూసినేం కాదు, విన్నేం కాదు అని అర్థం ఇక్కడ. మనసా అన్నారు ఇక్కడ. మనసా చక్షు శ్రోత్రేచ్ఛ. మనసు ద్వారా కళ్ళను చెవులను అదుపులో ఉంచుకోవాలి.
కొట్టుకుపోయేది మనసు నిజానికి. కళ్ళు చూస్తాయి అంతే, చెవులు వింటాయి అంతే. కానీ మనసు ద్వారా మనం ఏం చేస్తున్నాము, లోపల ఎటువంటి భావాలు తిరుగుతున్నాయి, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అది ముఖ్యం కదా. అందుకే మనో వాచం కర్మణ 3 రకాల. మనస వాచ కర్మణ సరిగా ఉండాలి. అలా. తర్వాత శ్లోకం 25వ శ్లోకం. నిత్యోదకి నిత్య యజోపవీతి నిత్య స్వాధ్యాయి. తర్వాత పతిత అన్నవర్జి సత్యం బ్రువన్ గురవే కర్మ కుర్వన్ నా బ్రాహ్మణ చ్యవతే బ్రహ్మలోకాత్. చెప్పండి. నిత్యము స్నానము చేసి సంధ్యావందనము చేయువాడు నిత్యము యజ్ఞోపవీతమును ధరించుచు నిత్యము స్వాధ్యాయము చేయుచు పాపుల ఇండ్లలో భోజనము చేయక సత్యనిష్ఠాపరుడై గురుసేవా పరాయణుడైన బ్రాహ్మణుడు బ్రహ్మలోక భ్రష్టుడు కాడు. బ్రాహ్మణుడు 2 పూటలా స్నానము చేసి 2 పూటలా సంధ్యావందనము చేయవలెనని శాస్త్రము. ప్రతితాన్నవర్జి పరిశుభ్రత లేకుండా దుర్మార్గులు తయారు చేసిన భోజనమును తిననివాడు. పతిత 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 అన్నవారి పతితులైన వారి ఇంట్లో భోజనం చేయకూడదు. పతితుల ఇళ్లలో భోజనం చేయకూడదు. మనుమహర్షి శ్లోకం ఒకటి రాశారు గురుజీ. అనభ్యాసేన వేదానాం. చెప్పండి. అనభ్యాసేన వేదానాం ఆచారస్య చ వర్జనాత్ ఆలస్యాదన్న దోషాచ్చ మృత్యుర్విప్రాన్ జిఘాంనతి. మృత్యు విప్రాన్ జిఘాంసతి. సతి గురుజీ, నతి అన్నారు. జిఘాంసతి. జిఘాంస అంటే చంపుతుందని అర్థం. జిఘా అంటే హనధాతు. ఘనంతి అంటాం కదా, హనధాతు చంపేస్తుంది. మృత్యు విప్రాన్ బ్రాహ్మణులను అన్నదోషం వలన, ఆలస్యం వలన, అజాగ్రత్త వలన, ఆచారం చేయకపోతే, ఆచారస్య వర్జనాత్, ఆచరణ చేయకపోతే, అనభ్యాసన వేదం చదువుతున్నారు కానీ అభ్యాసం లేదనుకోండి. అనభ్యాసేన వేదానాం, అభ్యాసం చేయకపోతే వేదాలను చంపినట్టు అవుతుందట. అనభ్యాసం ద్వారా వేదములను, ఆచారస్య వర్జనాత్, ఆచారం వర్జించడం వలన, విడిచిపెట్టడం వలన, ఆలస్యం వలన, అన్నదోషాల వలన, అన్న దోషాలు కూడా ఉంటాయి, వాటి వలన మృత్యు ఎవరిని, విప్రులను చంపేస్తుంది. అంటే మరణం చంపేస్తుంది, తొందర మరణం వస్తుంది అనమాట. మీదేమన్నారు, బ్రహ్మలోకాన్ని ఇక్కడ బ్రువన్ నా బ్రాహ్మణశ్చవతే బ్రహ్మలోకాత్. బ్రహ్మలోకం నుంచి భ్రష్టుడు కాడు. నా బ్రాహ్మణ చ్యవతి అంటే భ్రష్టుడు అవ్వడం, నా చ్యవతి అంటే భ్రష్టుడు కాకపోవడం. బ్రహ్మలోకం నుండి ఏం చేస్తే, నిత్య ఉదకి ప్రతిదినం స్నానం చేస్తే. ప్రతిదినం స్నానం చేస్తున్నారా మరి? 2 పూటలు, ప్రతిదినం 2 పూటలు స్నానం చేయాలి, పొద్దున సాయంత్రం. ఎందుకు 2 పూటలు స్నానం చేయాలి అంటే 2 పూటలు యజ్ఞం చేసుకోవాలి కాబట్టి, 2 పూటల సంధ్యోపాసన చేసుకోవాలి కాబట్టి. 3 పూట్ల వచ్చింది స్వామి నాకు. 3 పూట్ల చేస్తున్నా స్వామి. 3 పూటలు యజ్ఞం చేస్తారా? 3 పూటల సంధ్య చేసుకుంటారా? అట్లా కాదు, 3 సార్లు చేస్తున్నా స్వామి స్నానం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే 2 పూటల యజ్ఞం చేయాలి, 2 పూటల సంధ్య చేసుకోవాలి, 2 పూటల స్నానం చేసుకోవాలి, 2 పూటల ఈ మల విసర్జన కూడా 2 పూటలు చేసుకోవాలి, శౌచం 2 పూటలు. నిత్యోదకి నిత్య యజ్ఞోపవీతి. నిత్యం యజ్ఞోపవీతం అంటే, యజ్ఞోపవీతం ధారణ చేయడం అంటే యజ్ఞం చేయడం అన్నమాట. యజ్ఞోపవీతం అంటే అర్థం ఏంటి? యజ్ఞ ఉపవీతము అర్థం చెప్పండి ఎవరన్నా. యజ్ఞోపవీతం, యజ్ఞ ఉపవీతం చెప్పండి అర్థం. తీసుకెళ్లేది. ఉపవీతం అంటే వీతం తీసుకెళ్లేది అనమాట. యజ్ఞానికి దగ్గరగా చేర్చేది యజ్ఞోపవీతం. నిత్య స్వాధ్యాయం చేస్తున్నారా? స్వాధ్యాయం అంటే మోక్షశాస్త్రాల అధ్యయనం స్వాధ్యాయం అంటారు. స్వీయ అధ్యయనం కూడా.
నిత్యము స్వీయ అధ్యయనం, సెల్ఫ్ చెకింగ్ అవుతుందా? అవుతుంది ప్రయత్నం గురుజీ. చేయండి. చేయాలి. ఇది తర్వాత పాపుల ఇండ్లలో భోజనం చేయి. పాపుల ఇళ్ళలో పతితులు ఉంటారు, పాపులు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు. దేశద్రోహులు, దొంగలు, అటువంటి వారి ఇళ్ళలో భోజనం చేయకూడదు. భోజనం యొక్క ప్రభావం చాలా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంది మనుస్మృతిలో. అన్నదోషాత్ చ, అన్నదోషం వలన కూడా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అన్న దోషం ఉంటుంది, నీళ్ళ దోషం కూడా ఉంటుంది. ఎక్కడెక్కడ నీళ్ళు తాగద్దు, అందరి ఇళ్లలో నీళ్ళు తాగకూడదు. అందరి ఇళ్లలో స్వామి, నీళ్ళు తాగుతున్నారా? మాంసం తినే చెప్పండి. వాళ్ళు కూడా పాపులే కదా సార్? మాంసం తినే వాళ్ళు కూడా పాపులే కదా సార్? అవును, మరి వారి ఇళ్ళల్లో కూడా భోజనం చేయకూడదు. అదే అడగాలి, మీరు మాంసాహారాలను అడగాలి, అడిగి తినేది లేదు. లంచం తీసుకున్న వారి ఇళ్ళలో కూడా భోజనం చేయకూడదు. చాలా ఉన్నాయి ఇటువంటి నియమాలు. అనాభ్యాసేన వేదానాం ఆచరస్య చ వర్జనాత్ ఆలస్యాత్ అన్నదోషాత్ చ మృత్యు విప్రులను జిఘాంసతి, చంపేస్తుంది. జాగ్రత్త. తర్వాత శ్లోకం 26వ శ్లోకం చూడండి. అధీత్య వేదాన్ పరిసంస్థీర్య చ అగ్నినిష్ఠ్వా యజ్ఞైః పాలయిత్వా ప్రజాశ్చ గోబ్రాహ్మణార్థం శస్త్రపూత అంతర ఆత్మ అథ హతః సంగ్రామే క్షత్రియః స్వర్గం ఏతి. క్షత్రుడు స్వర్గం పొందుతాడు. చెప్పండి. వేదాధ్యయనము చేసి అగ్నిహోత్రముతో నానా ప్రకారములైన యజ్ఞ యాగాదులను నిర్వహించి ప్రజలను పాలించి గోబ్రాహ్మణ కళ్యాణము కొరకు యుద్ధమునందు వీరగతిని పొందు రాజు ఊర్ధ్వలోకమునకు పోవును. స్వర్గం ఏతి, క్షత్రియుని ఊర్ధ్వలోకం అంటే అక్కడ స్వర్గం అన్నారమ్మా. చెప్పండి. క్షత్రియుని అంతఃకరణము శస్త్రము వలన పవిత్రమగును. అంటే గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని, ఈ మూడును పవిత్రమైనవి. గార్హపత్యం, ఆహ్వనీయము, దక్షిణాది, ఇంకా ఉన్నాయి అవసత్యము, మొత్తం 5. ప్రథమ మూడైతే ఇవి ఆహ్వనీయ, గార్హపత్యం, దక్షిణాగ్ని. అవసత్యం, సభ్యం అని చెప్పేసి 5 ఉంటాయి. అందులో ఈ 3 ముఖ్యంగా. ఇవి నైమిత్తిక శ్రోత యజ్ఞాలు. అవసత్యము, తర్వాత ఈ స్మార్త దాంట్లో వస్తాయి. ఇదంతా కూడా మనం దాన్ని చెప్పుకున్నాం పూర్వమీమాంస దర్శనంలో. గృహస్థులు తమ తండ్రి నుండి క్రమముగా స్వీకరించి తమ జీవిత పర్యంతము ఆరిపోకుండా వెలిగించుచు తదనంతరము తమ సంతతికి అప్పచెప్పువారు. యజ్ఞ యాగాదుల సమయమున హోమము మొదలైనవి ఈ అగ్నుల నుండియే వెలిగించుట సంప్రదాయము. త్రినాచికేతాగ్ని, కఠోపనిషత్తు త్రినాచికేతాగ్ని. ఇవి కాకుండా అదొక కొత్తగా చెప్పడం జరిగింది అనమాట. త్రినాచికేత అంటే 3 సంధుల్లో వస్తాయి. గుర్తుకొస్తుందా? బ్రహ్మచర్యము, గృహస్థం మధ్యలో ఒక అగ్ని. బ్రహ్మచర్యం గృహస్థం మధ్యలో, గృహస్థం వానప్రస్థం మధ్యలో మరొక అగ్ని, 2వ అగ్ని. వానప్రస్థము సన్యాసం మధ్యలో ఒక అగ్ని. అంటే అప్పుడు ఆలోచన, వివేకం అనే అగ్ని, అది త్రినాచికేత అగ్ని అని చెప్పేసి కఠోపనిషత్తులో యమాచార్యుడు ఒక ఎక్స్ట్రా వరం ఇస్తాడనమాట. నీ పేరుతో ఈ అగ్నులు ఉంటాయి, త్రినాచికేత అగ్ని అని. గుర్తుకొస్తుందా? గురుజీ. స్వర్గమేతి, క్షత్రుడు స్వర్గం పొందుతాడు. ఎప్పుడు అన్నారు ఇక్కడ? గో బ్రాహ్మణార్థం. ఇది గుర్తుంచుకోండి. గో అంటే ఏంటి? గోవులే చెప్పండి. గోవులు అంటే ఎన్నిసార్లు విన్నారు కదా గోవులు. ఇంకా భూమి కూడా గోవులంటే. గోవులంటే గోమాతలు, ఆవులు మాత్రమే కాదు. గోవులంటే
ఇంద్రియాలు కూడా. ఇంద్రియాలు ఇంకా కూడా. ఇంకా ఆ, ఇంకా భూమాతను కూడా గో అంటారు గురుజీ. ఇంకా సూర్యకిరణాలు సూర్యకిరణాలు ఆ, గోవులే. మన ఇంద్రియాలు గోవులే, సూర్యకిరణాలు గోవులే, చివరికి గ్రహాలన్నీ కూడా గోవులే. తిరిగేవాని కూడా గో అంటే గమనుగతో ధాతు, గమనం చేసేవాని కూడా గోవులే. గమనం చేసే గమనం ఏమేం చేస్తాయి? అన్ని గ్రహాలు కూడా గమనం చేస్తాయి, తిరుగుతాయి, భ్రమణం చేస్తాయి. భ్రమణం చేసేవాని కూడా గమనమే అని కూడా గోవులే అని అర్థం. కానీ గోవులలో మళ్ళీ గోవులు ఏమిటి? భూమిని, ముఖ్యంగా భూమిని అన్నారు, సూర్యకిరణాలు అన్నారు. ఎన్నో ప్రాణులు, ఎన్నో పశువులు ఉన్నాయి, అందులో ఆవులు మాత్రం గోవులు. అన్ని గోవులు కాదు, గుర్రం గోవు కాదు. అలా వ్యవహారంలో అంటే వీటిని రక్షించాలి. వాటి రక్షణ కొరకు క్షత్రుడు ఏం చేయాలి? సంగ్రామే హత, సంగ్రామం చనిపోయిన అంటారు కదా, విజయమో వీర స్వర్గమో, విజయమో వీర స్వర్గం. వీర స్వర్గమే. యుద్ధంలో యుద్ధం చనిపోయినా లాభమే, గెలిచినా లాభమే, బ్రతుకున్నా లాభం. యుద్ధం గెలిస్తే సుఖాలే సుఖాలు, చనిపోతే స్వర్గం కదా. హతోవా భౌతిక శ్లోకం, హతోవా ప్రాప్తి స్వర్గం ఉంది కదా. హతోవా ప్రాప్తి స్వర్గం భగవద్గీతలో ఆ శ్లోకం ఉంది. చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలిచామనుకో ఈ భోగాలు అనుభవిస్తావు. సాంఖ్యయోగంలో ఉంది గురుజీ. మనం ఏం చేద్దాం? మనం మరి అలాగే చేయాలి. దేనికి సిద్ధంగా ఉన్నారు? యజ్ఞం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? యజ్ఞం చేయండి. సరే, యజ్ఞమైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను గురు. ఇక్కడ ఉంది కదా అగ్ని. అవును. పరిసంస్థీర్య అంటే పరిసరాలు నలువైపులా ఉన్నటువంటి మొత్తం ఆశ్చర్యటువంటి అంటే ఇక్కడ ఇక్కడ అధీత్య వేదాన్, వేదమును అధ్యయనం చేసి, ఒకటి సంస్థీర్య అంటే నలువైపులా ఆచరించినటువంటి ఈ అగ్నులను యజ్ఞం చేసి, అంటే యజ్ఞం చేసి, యజ్ఞహి తర్వాత యజ్ఞములను పాలించాను. ఇక్కడ యజ్ఞం అంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి, పంచమ యజ్ఞాలు అన్నీ వస్తాయి అనమాట. పంచమ యజ్ఞాలు చేస్తే తర్వాత ప్రజలను గోబ్రాహ్మణార్థం, వీళ్ళని రక్షించడానికి కొరకు శస్త్రపూతాంతరాత్మ, శత్రుఘాతం అంటే శత్రువులో మనం యుద్ధం చేస్తుంటే శత్రువు యొక్క అస్త్రశస్త్రాల వల్ల మనకు రక్తం గాయాలు అవుతాయి, రక్తం కారుతుంది కదా, దాంతో పవిత్రం అయిపోతాం. అంతరాత్మ కూడా పవిత్రం అయిపోతుంది. అప్పుడు హతమైతే చనిపోతే ఎక్కడ? సంగ్రామంలో ఆ క్షత్రియ స్వర్గమేతి, స్వర్గాన్ని పొందుతాడు. ఏతి అంటే పొందుతాడు, స్వర్గ ప్రాప్తి. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకు కూడా యుద్ధమే, బుద్ధితో విద్యతో యుద్ధం. మనం కూడా ఈ మార్గంలో ప్రయత్నం చేస్తుంటే, ఈ మార్గం ప్రయత్నం చేస్తూ ప్రాణం పోతే స్వర్గమే. స్వర్గం వేరు, మోక్షం వేరు, ఇది అర్థం చేసుకోవాలి. స్వర్గం లభిస్తుంది, మోక్షం అనేది వేరు మళ్ళీ కదా, అది గుర్తుంచుకోవాలి. స్వర్గం వేరు, మోక్షం వేరు. తర్వాత శ్లోకం 27వ శ్లోకం. వైశ్యో అధీత్య బ్రాహ్మణాన్ క్షత్రియాంశ్చ ధనై కాలే సంవిభజ్య ఆశ్రితాంశ్చ త్రేతాపూతం ధూమం ఆఘ్రాయ పుణ్యం ప్రేత్య సర్గే దివ్య సుఖాన్ని భుంక్తే, దివ్య సుఖాన్ని అనుభవిస్తాడు. వైశ్య చెప్పండి. అధీత్య 27వ శ్లోకం. వేదములను చదివి తన ధనమును బ్రాహ్మణులకు, క్షత్రియులకు, తనను ఆశ్రయించిన వారికి సమయోచితముగా పంచిపెట్టుచు త్రేతాగ్నుల నుండి వచ్చు సుగంధములను పీల్చి వైశ్యుడు మరణానంతరము స్వర్గమును చేరి దివ్య సుఖములను అనుభవించును. ఇంతకుముందు చెప్పింది క్షత్రుల గురించి, ఇదేమో వైశ్యుల గురించి అన్నమాట. ఇంతకుముందు చెప్పింది అది క్షత్రుల గురించి, క్షత్రియ స్వర్గమేతి కదా. అంతకుముందు ఏం చెప్పారు? బ్రాహ్మణుల గురించి, బ్రహ్మలోకం. బ్రాహ్మణ చ్యవతే నహ బ్రాహ్మణ చ్యవతే బ్రహ్మలోకం. ఇది వైశ్యుల గురించి. వైశ్యులు ఏం చేయాలి?
ఏం చేయాలి వైశ్యులు. వైశ్యులు? వేదములు చదివి తన ధనమును ఆ, ఇక్కడ బ్రాహ్మణులకు ఇది గమనించండి, ఇక్కడ ఇది గమనించాలి. వేదములను చదివి వైశ్యులు కూడా వేదాలు చదవాలి అంతే. మేము వైశ్యులు, మేము వేదాలు చదవము, మేము క్షత్రులము, అది అది క్షత్రుడైన. ఇక్కడ ఈ 26 శ్లోకం చూడండి ఒకసారి. అధీత్య వేదాను గమనించండి. 26వ శ్లోకంలో అధీత్య వేదాన్ని ఎవరు? క్షత్రియుడు. క్షత్రుడు కూడా వేదాధ్యయనం ఉంది. మీరు క్షత్రుడైనా బ్రాహ్మణుడైనా వైశ్యుడైనా అందరు వేదాధ్యయనం చేయడం అనేది ప్రథమ డ్యూటీ. కర్తవ్యం. ముందు చేయాల్సింది ముందు అదే. మనుస్మృతిలో కూడా ఇవి ఉన్నాయి. ఈ ఆశ్రమ ధర్మాల గురించి చెప్తూ, వర్ణ ధర్మాల గురించి చెప్తూ కూడా ఇది చెప్పారు. అక్కడ కూడా అధ్యాపనం అందరికీ ఉంది, అది గమనించాలి. వేదాధ్యయనం అందరికీ ఉంది. బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు. శూద్రుడు అంటే బుద్ధి అంత అనుకూలంగా ఉన్నది కాబట్టి శూద్రుడు కాదు, అయినా శూద్రుడు కూడా ప్రయత్నం చేయవచ్చు. శూద్రుడు కూడా ప్రయత్నం చేయాలి. అధీత్య వేదాన్ని అని చెప్పేసి 26 శ్లోకంలో ఉంది. ఇక్కడ వైశ్యుడు కూడా అధీత్య అన్నారు. ఇది గమనించాలి. చెప్పండి, అర్థం చెప్పండి. ఏమర్థమైంది? ధనం ఏం చేయాలి? ధనము ద్వారా. స్వామి రీసౌండ్ వస్తుంది స్వామి. కృష్ణారావు గారు ఇప్పుడు ఓకే ఓకే స్వామి. రీసౌండ్ వస్తుంది. కృష్ణారావు గారి ఫోన్లో ఇది ఉన్నట్టుంది. సరే, వైశ్యుడు ఏం చేయాలి? వేదాలను అధ్యయనం చేసి అధీత్య బ్రాహ్మణులను క్షత్రియులకు బ్రాహ్మణులకు క్షత్రియులకు చాటే మరియు బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ధనము ద్వారా, ధనముల ద్వారా. ఇది బహువచనం. ధనముల ద్వారా అంటే సాధనాలు, అన్ని రకాల ధనముల ద్వారా కాలే సమయం వచ్చినప్పుడు సంవిభజ్య సంయుక్తం చేసి అక్కడ విభజించి ఆశ్రితన ఎవరితో ఆశ్రయించి ఉంటారో, ఆశ్రితులు ఆధారపడి ఉంటారో అంటే సేవకులు, వాళ్ళు వీళ్ళందరూ కూడా వారి అందరికీ త్రేతపూతం అన్నారు. త్రేత అంటే ఈ 3 అగ్నుల ద్వారా పవిత్రం చేసుకొని ధూమ్రం గంధాన్ని ఆఘ్రం అంటే వాసన చూసి లేదా పీల్చుకొని పుణ్యమును పొంది. ఇక్కడ ఎప్పుడు ప్రేత్య అంటే చనిపోయి స్వర్గములో దివ్య సుఖాన్ని దివ్య సుఖాన్ని భోగిస్తాడు. వైశ్యులు కూడా దివ్య సుఖాలను స్వర్గంలో భోగించవచ్చు. ఇలా ఉపాయం చెప్పారు. ఇది ఉపాయం. ఇది గమనించండి. బాగుంది ఉపాయం? అర్థమవుతుందా? ఇది తర్వాత 28వ శ్లోకం చూడండి. బ్రహ్మ క్షత్రం వైశ్యవర్ణం చ శూద్రః క్రమేణ ఏతాను న్యాయత పూజయానః తుష్టేషు ఏతేషు అవ్యథ. ఏతేష్వ అంటే అవ్యథ దగ్ధపాపః త్యక్త్వా దేహం స్వర్గ సుఖాని భుంక్తే. బ్రాహ్మణ క్షత్రం వైశ్యవర్ణం. చెప్పండి అర్థం తెలుగులో. 28. శూద్రుడు బ్రహ్మక్షత్రియ వైశ్యులను యథావిధి పూజించి పాప విముక్తుడై కర్తవ్యమును నెరవేర్చి తృప్తితో మరణానంతరము స్వర్గ సుఖమును అనుభవించును. అజ్ఞానమే శూద్రత్వము. తెలియదు పాపం, ప్రయత్నం చేస్తారు, గురుకులం వెళ్తారు, కానీ కుదరదు. అస్తోమత సామర్థ్యం, బుద్ధి పనిచేయదు, విద్య రాదు. అటువంటిప్పుడు శూద్రుడు అవుతాడు. శూద్రుడు అంటే మంచి అర్థం కూడా ఉంది. శూద్రుడు అంటే అంటే శుచిగా ఉండేవాడని అర్థం కూడా ఉంది. ధాతుపాఠను అనుసరించి శుభ్రంగా ఉండేవాడు, శుభ్రం చేసేవాడు, శుచిని చేసేవాడు, పవిత్రంగా ఉంచేవాడు అని అర్థం కూడా వస్తుంది. ఇంకొక అర్థం ఏడ్చేవాడు. ఇవాళ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వస్తే ఏడుస్తాడు అంతే. శోచనీయుడు అనమాట. శోచనీయం అంటే ఏడుపు, బాధపడుతుంటాడు, బుద్ధి పని చేయదు, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం తెలియదు. అటువంటి వాడు శూద్రుడు. శూద్రుడు ఏం చేయాలి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళకు, ఈ వర్ణాలకు సేవ చేయాలి క్రమశ.
న్యాయత అంటే న్యాయపూర్వకంగా, పూజయాన పూజిస్తూ సేవ అంటే ఇక్కడ పూజించడం అంటే సేవ చేస్తూ అనమాట. సేవ చేస్తూ తుష్టేషు తుష్టి పొందుతుండాలి, సంతృప్తి పొందాలి, ప్రసన్నుడవ్వాలి సేవ చేస్తూ. అవ్యథ బాధపడకుండా ఉండాలి, అవ్యథుడు కావాలి, వ్యథ చెందకూడదు. దగ్ధ పాప ఆ రకంగా పాపాన్ని నష్టం చేసుకుంటాడు, దగ్ధం చేసుకుంటాడు. దగ్ధ పాప ఇక్కడ దగ్ధ పాప అవ్యథ అని శూద్రుని పేర్లే. అంటే శూద్రుడు ఏం చేయాలి? పాపాలను దగ్ధం చేసుకోవాలి. ఏ విధంగా? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళకు సేవ చేస్తూ, ఏ రకంగా? న్యాయపూర్వకంగా, పూజయాన సత్కరిస్తూ, ప్రేమతో ప్రసన్నుడయ్యి. దగ్ధపాప త్యక్త్వా దేహం దేహాన్ని త్యజించి విడిచిపెట్టి, త్యక్త్వా దేహం ఏం చేస్తాడు? స్వర్గ సుఖాన్ని భుంక్తే, వాడు కూడా శూద్రుడు కూడా స్వర్గ సుఖాలను భోగిస్తాడు. అందరికీ స్వర్గం చూడండి, కానీ బ్రాహ్మణులకు ఏమొచ్చింది గమనించారా? బ్రాహ్మణులకు ఏమొచ్చింది? 25 శ్లోకమా? బ్రాహ్మణులకు ఏం లభించింది? బ్రహ్మలోకం. బ్రహ్మలోకం నుంచి పతితుడు భ్రష్టుడు కాడు. నా బ్రాహ్మణ చ్యవతే బ్రహ్మలోకాత్. ఇది గమనించాలి. బ్రాహ్మణులు మాత్రం బ్రహ్మలోకం వెళ్తారు. ఇది బాగా గమనించండి, ఇది సిద్ధాంతం. ఈ రహస్యం తెలుసుకోవాలి. బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మలోకం వెళ్తారు, అంటే మోక్షం వెళ్తారు. క్షత్రియులు వెళ్ళరు, స్వర్గం వెళ్తారు. వైశ్యులు వెళ్ళరు, స్వర్గలోకం వెళ్తారు. శూద్రులు వెళ్ళరు, స్వర్గలోకం వెళ్తారు. శూద్రులకు, వైశ్యులకు, క్షత్రులకు బ్రహ్మలోకం మోక్షం లభించదు. ఎందుకు చెప్పండి? ఇది పెద్ద సిద్ధాంతం. ఇది దీని గురించి చాలా మంది పెద్ద విద్వాంసులు కూడా శాస్త్రరచన చేసినారు, పుస్తకాలు రాసినారు, గ్రంథాలు. ఓం స్వామి. బ్రాహ్మణులు మాత్రమే. మహర్షి దయానంద సరస్వతి కూడా అదే మాట చెప్పినాడు స్వామి. బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మలోకం పొందుతారని కూడా రాసి చదివినాడు స్వామి. సత్యార్థ ప్రకాశంలో ఒక చోట బ్రాహ్మణులు కావాలంటే ఏం కావాలి మరి? ఏం చేద్దాం? మనకు బ్రహ్మలోకం కావాలి. ఓం స్తుతామయ వరదా వేదమాత చెప్పండి, మంత్రం చెప్పండి. స్తుతామయ వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానం చెప్పండి. ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్త బ్రహ్మలోకం. మహ్యం దత్వ నాకు ఇచ్చి బ్రహ్మలోకాన్ని పంపించండి. నాకు బ్రహ్మలోకం కావాలి. ఇవన్నీ అవసరం లేదు నాకు. ఇవన్నీ కావాలి కానీ చివరికి బ్రహ్మలోకమే కావాలి. ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చస్సం మహ్యం దత్వ. బ్రహ్మవర్చస్సు అంటే వేద విద్య వర్చస్సు. దత్వ ఇచ్చి వ్రజత నడిపించండి, తీసుకెళ్ళండి. ఎక్కడికి? బ్రహ్మలోకం. బ్రహ్మలోకం ఎవరు వెళ్తారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? బ్రహ్మలోకం వెళ్ళారు వచ్చేవారు ఉన్నారు ఎవరైనా? బ్రహ్మలోకం వచ్చేవారు ఎవరు? ఎవరున్నారు? అందరు స్వర్గలోకం వెళ్తారా? బ్రహ్మలోకం వెళ్తారా? బ్రహ్మలోకమే. బ్రహ్మలోకమే. మరి బ్రహ్మలోకం రావాలంటే మరి అర్హత ఉండాలి కదా. ఎంత చేయాలి? ఊకరే రాదు. ఇక్కడ చెప్పారమ్మా, బ్రహ్మలోకం వచ్చేవారు 25వ శ్లోకం చూడండి. నిత్యోదకి నిత్య యజ్ఞోపవీతి నిత్య స్వాధ్యాయి పతితాన్నవర్జి సత్యం బ్రువన్ గురవే కర్మ కుర్వన్. గురువు యొక్క కర్మ, గురు సేవ చేసుకుంటూ. నా బ్రాహ్మణ అటువంటి బ్రాహ్మణుడు చ్యవతే నా చ్యవతే పతితుడు కాడు, బ్రహ్మలోకం నుంచి పడిపోడు. అంటే తప్పకుండా బ్రహ్మలోకం పొందుతాడని అర్థం. చూసుకోండి. నిత్య ఉదకి నిత్య స్నానం చేస్తున్నారా? శుద్ధంగా ఉంటున్నారా? నిత్య యజ్ఞోపవితం చేస్తున్నారా? అంటే యజ్ఞం చేస్తున్నారా? అవన్నీ చేస్తున్నారా? నిత్యం స్వాధ్యాయం, మోక్షశాస్త్ర వేదాలు అధ్యయనం చేస్తూ స్వీయ అధ్యయనం అంటే ఆత్మ నిరీక్షణ చేసుకుంటున్నారా? శుద్ధం అవుతున్నారా? పతితాన్నవర్జి పతితులు అన్నం తినకుంటుంటున్నారా? సత్యం బ్రువన్ సత్యం మాట్లాడుతున్నారా? గురవే కర్మ కుర్వన్ గురుకర్మ చేస్తున్నారా? అటువంటి వారు బ్రాహ్మణుడు నచ్యవతే బ్రహ్మలోకాత్. ఇప్పుడు చెప్పండి, వస్తున్నారా బ్రహ్మలోకం? సిద్ధమా? ఎవరు? కొందరు సిద్ధంగా లేరు, మాట్లాడట్లేదు. సిద్ధమే గురూజీ, మీతో ఉంటేనే సిద్ధం అవుతుంది. మీరు కొందరే సిద్ధం అంటారు, కొందరు వద్దాం ఆలోచిస్తున్నారు. కొందరు సిద్ధమే కొందరు
కొందరు వద్దామా వద్దామా అనుకుంటున్నారు. కొందరే సిద్ధమే, మిగతా వారు వద్దామా వద్దా. నమస్తే రండి గురు. రండి రండి. వద్దామని ఉందండి, రావడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఆ, యజ్ఞాలు కానీ చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాంసాహారులే ఎక్కువ మంది ఎవరో గాని, మరి అక్కడ ఒకసారి భోజనం చేయవలసి వస్తుంది దూరంగా వెళ్ళినందువలన. లేదు చెప్పొచ్చు, మీరే తీసుకెళ్ళండి, పనులు తీసుకెళ్ళండి, తినకండి వచ్చేసేయండి అంతే. చెప్పండి మేము తినలేమని చెప్పండి. స్వామి ఇప్పటి నుంచి ఖచ్చితంగా అదే పాటిస్తాం స్వామి. ఇంకా పాటించండి, వారికి ప్రభావం పడుతుంది. అన్ని చేయండి, వ్యవహారం బాగా చేయండి, ఏం అలగకండి, తినకండి అంతే. తినలేమండి అని చెప్పండి. ఎందుకంటే ఇది నియమం అంతే, వారిని ఏమనకండి, ఇది నియమం అని చెప్పండి అంతే. ఇది స్వామి ఇది నియమం. స్వామి ఇది పౌరాణిక బ్రాహ్మణులు ఖచ్చితంగా పాటిస్తారు స్వామి ఇది. పాటిస్తారు, వారు అవును స్వామి. పాటిస్తారు. వారు కూడా పూజలకు వస్తారు కదా, పౌరోహిత్యం చేస్తారు కదా, తినరు. వస్తారు కానీ మన ఇళ్ళలో తినరు స్వామి. ఎవరి ఇళ్ళలో కూడా వాళ్ళ ఇంటికి పోతారు. తినరు, అది నియమం. కూడా పాటించవచ్చు, అది నియమం ఉంది కదా. మనం బాగా పాటిస్తాం కానీ ఇంటి దగ్గర అన్ని చేస్తాము, కానీ అక్కడికి వచ్చేసరికి ఇది అవుతున్నాం. వాళ్ళు ఏమి పాటించరు, కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు పాటించినట్టుగా ఇచ్చేస్తారు వాళ్ళు. మనం పాటించాలి. మరి స్వర్గం, మీకు స్వర్గం కావాలా, మోక్షం కావాలా, బ్రహ్మలోకం కావాలా, చూసుకోండి ఏది కావాలి. అందరికీ స్వర్గం దొరుకుతుంది, కానీ బ్రహ్మలోకం మొత్తం బ్రాహ్మణులకే. ఈ ప్రశ్న సమాధానం చెప్పలేదు ఎవరు. బ్రాహ్మణులకి బ్రహ్మలోకం ఎందుకు లభిస్తుంది, మోక్షం? బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళకి, ఆచరించిన వాళ్ళకి. దాని అర్థం ఏంటి? బ్రాహ్మణులకు సత్వగుణం ఉంటుందమ్మా ఎక్కువ, సత్వగుణం. క్షత్రులకు రజోగుణం ఉంటుంది. ఇది వైశ్యులకేమో గమనించాలి. రజోగుణం. రజోగుణము తమోగుణం ఉంటుంది, శూద్రులకు తమోగుణం ఉంటుంది. తమోగుణం అంటే కుదరదు కదా. రజోగుణం కూడా చంచలం, రజోగుణం ద్వేషం ఉంటుంది, తమోగుణం మూర్ఖత్వం అజ్ఞానం ఉంటుంది. క్షత్రులకు ఎక్కువ రజోగుణం ఉంటుంది, కసి పగ, చంపాలి, నరకాలి, అలా ఉంటుంది. బ్రాహ్మణులు కావాలి, సాత్వికులు కావాలి. సాత్వికతలో వివేకం ఉంటుంది అన్నమాట. మనకు మోక్షానికి అసలు సాధనం ఏంటి? వివేక జ్ఞానం కదా. మోక్షానికి సాధనం ఏమిటి? వివేక జ్ఞానము, నిష్కామ కర్మ, రెండే ముఖ్యమైన సాధనాలు. వివేక జ్ఞానం అంటే విడది చూడాలి, ఏది జడము, ఏది చేతనము, ఏది శాశ్వతము, ఏది కాదు, ఏది అశాశ్వతం, స్పష్టంగా తెలిసి ఉండాలి. ఈ శరీరము జడము, ఇది శాశ్వతం కాదు, ఇది ఉండదు, స్పష్టంగా తెలిసి ఉండాలి. శరీరం పట్ల మోహం ఉండొద్దు. యోగ దర్శనం కూడా వచ్చింది, విదేహ ప్రకృతి లయానం అని చెప్పేసి. భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానం. విదేహ అంటే విగత, ఈ దేహం ఇది ఉండదని అర్థమైపోవాలి. చూసి అర్థం చేసుకొని దాని అసంప్రజాత సమాధికి అది ఉపాయం. అది అసంప్రజాత సమాధి పొందాలంటే దేహాన్ని చూసుకొని లేదా ప్రకృతిని గమనించి ఇది ఉండదు అని పోతాయి, స్పష్టంగా తెలియాలి. అప్పుడు అసంప్రజాత సమాధి లభిస్తుంది, అంటే ఈశ్వర దర్శనం అవుతుంది. ఎప్పుడు నిష్కామ కర్మ చేస్తూ వివేక జ్ఞానం ఉన్నప్పుడు. వివేక జ్ఞానం ఎవరుకుంటుంది? బ్రాహ్మణులకు ఉంటుంది. అసలు బ్రాహ్మణ శబ్దం అర్థం చెప్పండి. బ్రాహ్మణ అర్థం చెప్పండి. ఎన్నోసార్లు చెప్పినా నేను, చెప్పండి. బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఇంకా బ్రాహ్మీ స్థితిలో గలవాడు. స్థితి, బ్రాహ్మీ స్థితి ఉండాలి. పొందినవాడని కూడా అనొచ్చు. బ్రహ్మను పొందినవాడు, బ్రహ్మకు సంబంధించిన వాడు. ఇప్పుడు జనకుని కూతురు జనకి లాగా, దశరథుని కొడుకు దాశరథి లాగా బ్రహ్మకు సంబంధించిన బ్రాహ్మణుడు, అలా సంబంధించిన వాడు అనమాట. బ్రహ్మకు అంటే భగవంతుని యొక్క ఆదేశాలు పాటిస్తూ అటువంటి స్థితి ఉన్నవాడు అన్నమాట. అందుకే ఇప్పుడు ఎవరికి లభిస్తుంది మరి బ్రహ్మలోకం? బ్రాహ్మణుడికి. బ్రాహ్మణులకి అంటే అర్హత వాళ్ళకు ఉంటుందని. అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు, మనం ఆ స్థితి మనకు ఉందా చూసుకోండి. బ్రాహ్మీ స్థితి ఉందా? ఇప్పుడు మనకు ఆ స్థితి వస్తుందా, వచ్చిందా లేదా? మీరు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఆలోచనలు ఏమొస్తున్నాయి, లోపల ఎటువంటి భావాలు తిరుగుతున్నాయి చూసుకోండి. చంచలత్వం ఉందా? ఇంకా కసి మసి ఏమైనా ఉందా? మసి, కసి, ద్వేషం, పగ, కుతంత్రాలు చూసుకోండి. ఎవరికి వారు చూసుకోండి. మీరు చెప్పేటప్పుడు ఉన్నది కూడా పోతుంది, ఉంటుంది కానీ చూసుకోండి. తర్వాత శ్లోకం చాతుర్వర్ణ్యం, వర్ణ్య
త్యైష ధర్మస్తవోక్తో హేతుం చానుబ్రువతో మే నిబోధ. క్షత్రాద్ ధర్మాద్ ధీయతే పాండుపుత్ర పుత్రస్తం పుత్రః తం పుత్రః తం త్వం త్వం రాజన్ రాజధర్మే నియుంక్ష్వ. నియుంక్ష్వ. మహారాజా, నేను మీకు చాతుర్వర్ణ ధర్మములను తెలిపితిని. వీటిని తెలుపుటకు కారణము కూడా వినుము. పాండుపుత్రుడైన ధర్మరాజు నీ వలన క్షత్రియ ధర్మమునకు దూరమగుచున్నాడు. అందువలన నీవు అతనిని మరలా రాజధర్మమునందు నియోగించుము. వర్ణ వ్యవస్థ జన్మకు సంబంధించినదా లేక గుణమునకు సంబంధించినదా అను ప్రశ్న ఉత్పన్నమగుచున్నది. అయిపోయింది. ప్రశ్న సమాధానం. జన్మనా గుణములకు జాయతే శూద్ర. సంబంధించినదే కదా గురూజీ. జన్మనా జాయతే శూద్ర. శూద్రగా సంస్కారవాన్ దిద ఉచ్యతే వేదపాఠీ భవేత్ విప్రో బ్రహ్మజ్ఞానీ చ బ్రాహ్మణః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. భగవద్గీత విభాగశ. శ్లోకం. గుణకర్మను బట్టి విభజించినాను అంటున్నాడు. గుణకర్మ విభాగశ, గుణకర్మ బట్టి విభజింపబడుతున్నాయి. చాతుర్వర్ణ మయ, నా ద్వారా, అంటే అక్కడ కృష్ణుడు చెప్పినట్టు కాకుండా భగవంతుని ద్వారా అని చెప్పి అనుకోవాలి. చాతుర్వర్ణ్యం, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది మయ, నా ద్వారా సృష్టింపబడినది. గుణకర్మ విభాగశ, గుణకర్మను బట్టి విభజింపబడినది. గుణకర్మను బట్టి ఉంటుంది. పుట్టుకతో ఎవరు కాదు, పుట్టుకతో అందరూ శూద్రులే. జన్మన జాయతే శూద్రః. తర్వాత శ్లోకం. ధృతరాష్ట్ర వాచ 30 శ్లోకం. ఏవం ఏతద్ యథాత్వం మాం అనుశాససి నిత్యదా మామపి మమ అపి చ మతి భవతి ఏవం యథాథ్య మాం యథాథ్య మాం. యావత్తుందా గురుజీ? యథాథ్య యథార్థ ఆర్థ యథ ఆర్థ 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 ఆత్మా. విదురా, నీవు ప్రతిదినము నాకు చేసిన ఉపదేశము చాలా బాగుగానున్నది. సౌమ్య, నాకు కూడా నీవు చెప్పినట్లే చేయవలెనని ఉన్నది. ఏమని చెప్పినట్టే అంటే ఏం చెప్పినాడు? గురూజీ మీరు చెప్పినట్టే మాకు కూడా ఉందని మీరు అంటారు. చూడండి, ఒక్కోసారి మీరు అన్నట్టే మాకు కూడా అలాగే అనిపించింది అంటాం గురూజీ, అలాగే అంటాం. ఏమనిపించింది? విదురా మీరు చెప్పినట్టే అంటే ఏం చెప్పి విదురుడు ఏం చెప్పినాడు అసలు? పాండవులకు రాజ్యం ఇచ్చేసేయండి, ఎందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంకా ఆలస్యం ఎందుకు? అదే పాండవ ఇక్కడ ఇక్కడ ఒప్పుకుంటున్నట్టేనా? భవతి ఏం యథా ఆథ, నువ్వు చెప్పినట్టే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏవం ఇలాగే, భవతి మాం నాకు కూడా అలాగే ఉంది. మరి అయిందా? ఇచ్చారా? మరి ధృతరాష్ట్ర వారు ఇచ్చేశారా రాజ్యాన్ని? ఇవ్వలేదు. తర్వాత ఏమంటున్నారు చూడండి, 31 శ్లోకం ఏమంటున్నారు? సాతు బుద్ధి కృతాపి పాండవాన్ ప్రతిమే సదా దుర్యోధనం పునర్విపరివర్తతే. పాండవుల ఎడలను ఇది కూడా ధృతరాష్ట్ర వారు అంటున్నారు, హే విదురా అని సంబోధిస్తూ. చెప్పండి. పాండవుల ఎడల మంచి ఆలోచన కలిగియున్నను దుర్యోధనుని చూడగానే నా మనస్సు మారిపోవచ్చున్నది. అయ్యో అయ్యో. మనవరాలు రాగానే అంత బాగానే ఉంది. చివరికి అక్కడే అమ్మని చూడగానే నాన్నని చూడగానే
పిల్లలను చూడగానే. ఎక్కడున్నారు మీరందరు ఇప్పుడు? మీరందరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉన్నారా? సేమా? అదే స్థితి? ధృతరాష్ట్రం స్థితి ఉందా? మారిందా ఏమైనా? ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అంతా బాగానే ఉంది కానీ దుర్యోధన చూడగానే దుర్యోధన చూడగానే నా బుద్ధి మళ్ళీ అక్కడే కుక్కతో వంకర. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళా ఇంట్లోనే గురుజీ. మాటలు కోటలు దాటుతున్నాయి, కాలు గడప దాటడం లేదు. అక్కడే 32వ శ్లోకం చూడండి, చివరి శ్లోకం. దుష్టమభ్యతిక్రాంతుం శక్యం భూతేన కేనచిత్ దుష్టమేవ ధ్రువం మన్యే పౌరుషంతు నిరర్థకం. విధిని ఉల్లంఘించు శక్తి ఏ ప్రాణికి కూడా లేదు. విధి దృఢమైనదని, మానవ ప్రయత్నము వ్యర్థమని నేను తలంచుచున్నాను. ధృతరాష్ట్రుడు సహజముగా సత్ప్రవర్తనమునందు ఆసక్తి చూపువాడైనను అమితమైన పుత్ర ప్రేమ వలన కర్తవ్యచ్యుతుడై అంతయు విధి నిర్దిష్టమని చెప్పుచున్నాడు. చివరికి ఏమైపోయింది? ఇంత చెప్పి గోడకు చెప్పినా బాగుంటుందేమో. ఏ చెట్టుకో, ఏ గోడకో, ఏ రాయికో చెబితే బాగుంటుంది కదా. ఇంత చెప్పి చివరికి ఏమైపోయింది? విధి దృఢమైనది. అంతే, నా చేతులు ఏమి లేదు, అంతే. చేతులు ఎత్తేయడం అంతే. మనం కూడా అంతే చివరికి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాము, ఇక్కడే ఉన్నాం మనం కూడా. అంత నా చేతులు ఏమి, భగవంతుని దయ అంతా. నా చేతులు ఏమి లేదు. ఇంట్లో నుంచి భగవంతుడు రానివ్వట్లేదు. ఓం గురు క్లాసం రండి అంటే భగవంతుడు ఎప్పుడు పంపిస్తాడు మరి? భగవంతుడు పర్మిషన్ ఇవ్వాలి కదా. చివరికి అయిపోయిందా? ఇంత కష్టపడి, అది కాదండి, ఇంత కష్టపడి మనము వీరనీతిని ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చి చివరికి సారం ఏమొచ్చింది? అంత విధి. లాస్ట్ ఒక పదం వచ్చింది, నిరర్థకం, వ్యర్థం, నిరర్థకం అయిపోయింది అంతా. పౌరుషం అంటే పురుషార్థం, పౌరుషంతో నిరర్థకం, ఈ పురుషార్థం అంతా నిరర్థకం అన్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రయత్నం చేయడమే గురించి. చాణక్య నీతికి పోదాం స్వామి. ఈ వ్యామోహం నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయడమే, వ్యామోహాలను ప్రయత్నం చేయడం, సాధన చేయడమే గురించి. అంత మించి ఇంకేం లేదు మన ముందు కర్తవ్యం. కానీ ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు, ఉద్యోగినం పురుష సింహముపై ఇది లక్ష్మీ దైవమితి కా పురుషాః వదంతి దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్త్యా యత్నే కృతి యది న సిద్ధ్యతి కోత్ర దోషః. విన్నారా పదం ఇది ఎప్పుడన్నా? ఈ వాక్యం, యత్నే కృతి యది న సిద్ధ్యతి, యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ప్రయత్నం చేసిన మీదట లభించకపోతే దోషం లేదు. పూర్ణ పురుషార్థం చేశామా, నిండా నిజాయితీగా చేశామా, చేస్తే దోషం లేదు. కోత్ర దోష, అక్కడ దోషం లేదు. ఇంకొక అర్థం ఉంది ఇక్కడ, కోత్ర దోషం అంటే అక్కడ ఏమి దోషం ఉందని చూడాలి. నేను పురుషార్థం చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఫలితం రావట్లేదు. కారణం ఏమిటి, ఎక్కడ దోషం ఉంది, ఎక్కడ పొరపాటు ఉందని చూసుకుంటుండాలట. వాటి మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ కావట్లేదు, లభించట్లేదు, ఫలితం రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా చూడాలి ఎక్కడ ఉంది దోషం. ఇప్పుడు బల్బు వెలగట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు? బల్బు రావట్లేదండి, ఎక్కడ ఉంది, వైర్ సరిగా ఉందా, ఎక్కడ కట్ అయిందా, స్విచ్ సరిగా ఉందా, ఇప్పుడు మీరు కూడా బోర్డు ఓపెన్ చేసి చూసుకోండి.
గొడవ నుంచి స్విచ్ స్విచ్ సరిగా ఉందా, అసలు కరెంట్ ఉందా, అది ముందు కూడా చూసుకోవాల్సింది. అసలు కరెంట్ ఉందా లేదా చూసుకోండి. అవును గురుజీ. ఒకసారి మీటర్ చెక్ చేసుకోండి, మీటర్ పనిచేస్తుందా. అమ్మా. అసలు ఆ కరెంట్ పోల్ నుంచి అసలు మీ ఇంటికి కరెంట్ వస్తుందా. మీ శక్తి బట్టి చూస్తే మేము ఎక్కడ ఉన్నామో మాకు అర్థం కావట్లేదు గురుజీ. కరెంట్ పోల్ నుంచి ఇంట్లోకి అసలు సర్వీస్ వైర్ కరెంట్ వచ్చిందా, అసలు సర్వీస్ వైర్ కట్ అయిపోయిందా. గురూజీ కరెంట్ పోల్ అయింది, మేమేం తెచ్చుకోరాట్లేదు, మధ్యలో కట్ అయిపోతుంది పోల్ గురూజీ. అసలు కరెంట్ పోల్ కరెంట్ ఉందా అసలు ఇంతకు. ఉంది ఉంది ఉంది. అది చూసుకోండి. కరెంటు పోల కరెంట్ ఉందా, ఆ కరెంట్ నుంచి ఆ సర్వీస్ వైర్ కరెంట్ వస్తుందా ఇంటికి, అది మీటర్ వరకు చేరిందా, మీటర్ అసలు కరెంట్ ఉందా చెక్ చేసుకోవాలి కదా. మరి మీటర్ నుంచి బోర్డుకి వచ్చిందా, బోర్డుకి వచ్చిందా, బోర్డులో కరెంట్ ఉందా, స్విచ్ సరిగా ఉందా, వైర్ కట్టిన ఎలకలు తిన్నాయా చూసుకోండి. అక్కడక్కడ ఎలకలు కొట్టినాయేమో. ఎస్టేట్ వరకు ఇవే ఎలకలు. ఎలకలు ఇవే. లేదా కాలిపోయిందా చూసుకోవాలి. అసలు ఫ్యూజ్ ఉందా, ఫ్యూజ్ పోయిందా. అదొకటి ఉంది కదా. అసలు ఫ్యూజులు ఉన్నాయా మీకు. ఉన్నాయి కానీ లూజుగా గురూజీ, ఉన్నాయి కానీ లూజుగా ఉన్నాయి. లేదు ఫ్యూజ్ ఎగిరిపోయినట్టున్నాయి, కాలిపోయినాయేమో. అయితే అయితే అన్ని చెక్ చేసుకోండి. కరెంట్ ఉంది, స్విచ్ బాగుంది, ఫ్యూజ్లు అన్నాయి. ఇప్పుడు బల్బు పెట్టండి. పెట్టారా, బల్బు పెట్టారా. వెలిగిందా బల్బు వెలిగిందా. వెలిగితే ఆశ్రమంలో ఉండాలి అంతే. ఇంకా బల్బు వెలిగితే చీకటి పోవాలి కదా. బల్బు వెలిగితే చీకట్లు ఉన్నాయా ఇంకా. బల్బు వెలిగిన తర్వాత చీకటి ఉండకూడదు కదా. చూసుకోండి. ఇప్పుడు చీకటి లేకుండా ఉండాలి. మరి చీకటి దూరం చేసుకోండి. ఈ శ్లోకం రాసుకోండి. చివరి వాక్యం, యత్నే కృతి ఏదైనా సిద్ధ్యతి కోత్ర దోష. యత్నం ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ సిద్ధించకపోతే ఎక్కడ దోషం ఉందో చూడాలి. దోషం ఎక్కడ ఉంది అని ఆలోచించాలి. రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఈ వాక్యానికి. యత్నం చేసిన మీద ప్రయత్నం చేసినప్పుడు సిద్ధించకపోతే నా దోషం ఏం లేదని, అంటే నిజాయితీగా శ్రద్ధతో పూర్ణ పురుషార్థం చేసినప్పుడు కానప్పుడు అప్పుడు ఏం చేయాలి, నా దోషం అయితే లేదు అని ఒకటి. తర్వాత ఎక్కడ దోషం ఉందని చూసుకోవడం. రెండు అర్థాలు చెక్ చేసుకోవడం. ఇది మంచి శ్లోకం. ఇది ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి. ఉద్యోగి అంటే పురుషార్థం చేసేవాడు, వాడు పురుషసింహుడు. పురుషసింహుడు అన్నారు. ఉపైతి లక్ష్మిని పొందుతాడు. దైవం అని అనుకుంటే వాడు కాపురుషుడు, అంటే పిరికివాడు, సోమరి అని అర్థం. కాపురుష వదంతి. ఇది ఎవరంటారు. ఇప్పుడు ధృతరాష్ట్ర వారు అన్నారు కదా, నిరర్థకం పౌరుషం తూ నిరర్థకం వ్యర్థం అంటున్నాడు కదా. దానికి సమాధానం ఇది. పురుషార్థం చేసినప్పుడు వాడు పురుష సింహం అన్నమాట. నరపుంగం అంటారు కదా, నరపుంగవ అని పేరు వస్తాయి కదా. స్వామి మన పెద్ద కృష్ణ అని ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా, మీకు వేపరాల ఆయన ఇదే దాని మీద చాలా వాదించినాడు స్వామి. ఒకసారి వాళ్ళ భార్య చనిపోయింది అనమాట. చనిపోతే ఇతను చాలా దుఃఖపడినా అని చెప్పి, మన చేతుల్లో ఏం లేదు, అంత దైవ నిర్ణయమే విధిరాత అని దాని మీద ఎంత వాదించాడంటే అంత వాదించాడు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి అది సరిపోతుంది స్వామి సమాధానం. ఉద్యోగినం పురుష సింహం ఉపైతే. పురుష సింహం ఎవరైతే పురుషార్థం చేస్తారో సింహం లాగా వెనకడుగు వేయకుండా వారు లక్ష్మిని పొందుతారు. లక్ష్మి అంటే ఇక్కడ అన్ని రకాలు అనమాట. దైవం అని చెప్పి ఎవరంటారు. దైవం ఇది హి కాపురుష వదంతి. ఎవరంటారు పురుషార్థహీనులు, పురుషార్థ చేయనివారు, సోమరులు, పిరికివారు అంటారట. ఇదంతా ఎవరంటారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎవడు, గుడ్డివాడు కదా, అంగవైకల్యం ఉంది కదా, అంగవైకల్యం ఉంది, చేత కాదు కదా, అందుకే కదా, చేత కాదు కదా, అధికారాన్ని కొడుకిచ్చేశాడు దుర్యోధనుడికి. దుర్యోధనుడు రాజు కాదు, చక్రవర్తి కాదు, కానీ మొత్తం అధికారం ఇచ్చేశాడు. పేరు మాత్రం ధృతరాష్ట్రుడు చక్రవర్తి, రాజ్యం వేరేది
దుర్యోధనుడు ఏం చేయలేకపోతున్నాడు కదా. దైవం దైవమితి కా పురుష వదంతి. దైవం నిహత్య, ఈ దైవం అనేది కాదు, పక్కన పెట్టేసి కురు చేయండి. కురు అంటే చేయము, ఏంటి పౌరుషం, పురుషార్థం చేయండి. ఆత్మశక్తితో పౌరుషం యత్నే కృతి ఏదిన సిద్ధ్యతి కోత్రదోష. ఇది అసలు ఈ శ్లోకం గుర్తుంచుకోండి. భాగ్యము అదృష్టము భగవంతుడు కాదు, దైవం ఇది ఎవరంటారు? ఇదంతా పురుషార్థం చేయని వారు, పిరికి బంధులు, పని దొంగలు అంటారు ఈ మాట. మీరు కాపురుషులు కాదు కదా, మీరు పురుష సింహాలు. యత్నే కృతే యదిన సిద్ధ్యతి కో అత్ర దోష. కనీసం చివరి వాక్యం రాసుకోండి. మొత్తం శ్లోకం అయితే ఇంకా మంచిది. చాలా ఫోటో బాగుంది పెట్టి ఫోటో పెడతాను. ఇది ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత కాకపోతే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం ఇంకా ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ దోషం ఉందో కదా. సరేనా? ఓకే సార్. ఓకే బల్బు వెలిగిందా? బల్బు వెలిగిందా? తెలియదు సార్. సరే, బలుగు మీరు వెలిగించండి, వెలిగండి. అదే చివరికి ఇక్కడ ఈరోజు ముగింపు విదురనీతి పూర్తి అవుతుంది. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగర పర్వణి విదుర వాక్యే 40 అని పండిత యుధిష్ఠిరమీమాంస గారు ఇక్కడ వాక్యం రాయడం జరిగింది. అంటే ఇందులో ఉన్నటువంటి పూర్తి అయిందని చెప్పడానికి. ఇది విదుర నీతిలో ఇక్కడ 8వ అధ్యాయం, కానీ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ ప్రజాగర పర్వం ఉంటుంది. అంటే విదుర నీతి, విదుర ప్రజాగర కూడా అంటారు. అందులో ఈ విదుర వాక్యం ఇందులో ఉన్నటువంటి 40 అంటే 40వ అధ్యాయం పూర్తి అయింది ఇక్కడ. అంటే అక్కడ మహాభారతంలో 40వ అధ్యాయం సమాప్తం, ఇక్కడ 8వ అధ్యాయం సమాప్తం. ఇది విదురనీతౌ 8మోऽధ్యాయ. ఇది పూర్తి చేసుకున్నాం. విదురనీతి ఇది పూర్తి. దీంట్లో మీకు పనికొచ్చే శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో నీతి శ్లోకాలు ఉన్నాయి. రాసి పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చినవి, మీకు పనికొచ్చేవి అప్పుడప్పుడు పనికి వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు, ఏం అర్థం కానప్పుడు సమాధానం కొరకు ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆరంభంలో ఉన్నటువంటి పండితుని లక్షణాలు, విద్వాంసుల లక్షణాలు, మధ్య మధ్య చాలా విషయాలు ఉన్నాయి, చూసుకోండి. ఈ విదురనీతిలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు తీసుకొని మహర్షి దయానంద సరస్వతి గారు వ్యవహార భాను అనే పుస్తకం రాయడం జరిగింది. చిన్న పుస్తకం, వ్యవహార భాను, అది చదవండి. దాంట్లో చాలా విషయాలు తీసుకున్నారు ఈ విదురనీతి నుంచే. విద్యార్థి దోషాలు, విద్య కావాలంటే సుఖం వదిలిపెట్టండి, సుఖం కావాలంటే విద్య వదిలిపెట్టండి, అవన్నీ కూడా సుఖార్థం కుతో విద్య. అటువంటి ఈ విదురనీతి నుంచి తీసుకున్న శ్లోకాలే నీతి వాక్యాలు, ప్రమాణాలు తీసుకున్నారు. వ్యవహార భాను చదవండి ఒకసారి, సరేనా? అంటే విదురనీతి యొక్క వ్యవహారం తెలుస్తుంది మనకు. వ్యవహార భానువులో సంక్షిప్తంగా సార రూపంలో రాయడం జరిగింది. ఆరంభంలోనే విదురనీతి ప్రమాణాలు తీసుకున్నారు, ఎవరిని పండితులు అనాలి అని ఆ విషయంలో, దోషాలు కూడా. ఇది విషయం సమాప్తం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? విదురునిలాగా చివరికి అదృష్టం భగవంతుడు అనకండి, అర్థమైంది కదా? యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష. ఈ మాట గుర్తుంచుకోండి. పురుషార్థం చేయాలి, ఉద్యమించాలి, సరేనా? ఓం శం. ముగించేద్దామా? అందరికీ ధన్యవాదాలు. పరమిత పరమాత్మకు, ఋషుల మహర్షులందరూ కూడా. అయితే రేపు సెలవు, ఎల్లుండి 15 చాణక్యనీతి ప్రయత్నం చేద్దాం. మునిశేఖర్ గారు ఈ పీడిఎఫ్ చూడండి, తెలుగులో పీడిఎఫ్ చాణక్యనీతి దొరకట్లేదు, పుస్తకాలు దొరకట్లేదు. పీడిఎఫ్ వెతికి పంపించే ప్రయత్నం చేయండి. తెలుగులో చాణక్యనీతి పీడిఎఫ్. అయితే రేపు అమ్మా, రేపు పెట్టి ఎల్లుండి సెలవు ఇవ్వండి. ఎల్లుండి పండగ కదా. రేపు పెట్టి ఎల్లుండి పండుగ. రేపు కూడా పండగ మాకైతే. రేపు కూడా పండుగ. 14, 15, 16 3 రోజులు. 14, 15, 16 3 రోజులు సంక్రాంతి. ఇదే కదా. ఊరికే అమ్మా చాణక్యనీతి ఆ రోజు పరిచయం ఉంటుంది అంతే, ఉపోద్ఘాతం ఉంటుంది కదా. ప్రారంభం ఎక్కువసేపు అయిపోయింది చెప్పుకోము. ఆ రోజు అంటే మనకు సంక్రాంతి రోజు ప్రారంభించినట్టు ఒక 10-15 నిమిషాలు చెప్పుకుందాం అంతే, సరే? కొద్దిసేపు చెప్పుకొని ప్రారంభించి వాళ్ళు చేస్తాం.
ఉపోద్ఘాతం ఇచ్చుకుంటాం. అలా సరేనా? తర్వాత మళ్ళీ పండగ అయిన తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఉం. 15 నాడు ప్రారంభించుకుంటాం, ఒక గుర్తుంటుంది. 16 ఓకే కూడా మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ 17 నుంచి చెప్పుకుందాం. సరేనా? సరే ఆ, స్వామి. సరే స్వామి. అనుకున్న మేము చెప్పాలి సమయానికి స్వామి. పూర్తి చేసిరు గురూజీ. స్వామి, అమ్మా. మేము చెప్పాలి స్వామి. ధన్యవాదాలు. మీరు మాకు ధన్యవాదాలు కాదు స్వామి. అయితే అనుకున్నది పూర్తి చేయడం కాదమ్మా. అసలు అంటే విషయం ఏంటంటే ఆరంభంలో చాలా విషయాలు చెప్పుకున్నాం కదా. ఉమ్. అంటే చివరికి వేగం పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని అవును, చెప్పుకున్నాం. అవును గురూజీ. అయినా ఏ శ్లోకాన్ని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టలేదు, తొందర ఏం పడలేదు. దేని వదిలిపెట్టలేదు విడిచిపెట్టు. అని చెప్పుకున్నాం. అయితే రేపు నేను సాయంత్రం బయలుదేరుతున్నాను విజయవాడకు ఉమ్. బస్సులో, నిజామాబాద్ నుంచి బస్సులో. రేపు సాయంత్రం 7:30కు బస్సు ఉంటుంది. ఎల్లుండి 5:30కు విజయవాడ. అక్కడ శ్యామరావు గారు అక్కడ వెళ్తాను. అక్కడ నుంచి వేరే కార్యక్రమాలు ఉంటాయి. ఇది సూచన. అక్కడ నుంచి ఇక వచ్చేటప్పుడు చూద్దాం. వచ్చేటప్పుడు ఇంకా గుంటూరు అవన్నీ ఉంటాయి. అలాగే. సరే, ఇది సూచన. శుభం ముగించేద్దామా? మరొక సూచన, ఇంకో సూచన. మునిశేఖర్ గారు, స్వామి. ఎల్లుండి ప్రొద్దున నేను బస్సులో ఉంటాను. స్వామి. మీరే లింక్ పెట్టడము, రికార్డ్ చేయడం మీరు చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే అంటే 15 నాడు, 16, 17 యాత్రలో మీరే చూడాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే నా వెంట ల్యాప్టాప్ ఉండదు. నేను చేస్తాను స్వామి. సరే, శుభం. ఓం. ఓం శం. ఓం. నమస్తే స్వామి. పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, విదురుల వారికి కూడా ధన్యవాదాలు చెప్దాం. విదురుల వారికి ధన్యవాదాలు, ధృతరాష్ట్రానికి ధన్యవాదాలు. అవును ఇంకా? అవును సార్. విదురులకు ధన్యవాదాలు. ధృతరాష్ట్ర వారికి ఇది ముగింపు బాగాలేదు, నచ్చలేదు. విదురనీతిలో ధృతరాష్ట్ర వారితో ముగింపు బాగాలేదు కదా. అంటే అంటే స్వామి, మనం తెలుసుకోవాలి స్వామి. అక్కడ వాళ్ళకి బాగలేదు, మనం మాత్రం అది చేయకూడదు. చేయకూడదు. అంటే మనము ధృతరాష్ట్రం కాకూడదు. అది దాని ఉద్దేశం అదే సార్. అదే భగవంతుని భార వేసి అంతా భగవంతుడు అనుకోకూడదు. కృతార్థం చేసుకోవాలి, సాధించాలి. అది అలా అవడం వలన ఏమైంది, చివరికి మహాభారత యుద్ధం జరగాల్సి వచ్చింది కదా. మహాభారత యుద్ధం జరిగింది కదా. గొప్ప అర్థం జరిగింది. ఒక్క ధృతరాష్ట్ర వారు మారిపోయి సరే నేను రాజ్యం ఇచ్చేస్తానని చెప్పేసి ఒక మాట అంటే అసలు యుద్ధం జరిగేది కాదు కదా. ధృతరాష్ట్ర గట్టిగా ఉంటుంది, అయిపోయేది. ఇచ్చిన సార్ అడిగాడు కృష్ణుడు. అదేనా, అది ఒప్పుకున్నా సరిపోయేది కదా. అంటే ఇలా ఉంటుంది. ఈ కసి, ఈ మసి, ఈ ద్వేషాలు, ఈ ఈర్ష్యాలు ఇవి ఉండకూడదు. ఇంత భయంకరంగా ఉండకూడదు. తప్పదు, యుద్ధం తప్పదు. శుభం. గురుజీ, ఇది భౌతికంగా కూడా అనవించడం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే ఇప్పుడు కొంతమంది తండ్రులు కొడుకుకి మొత్తం అంతా ఇచ్చేస్తారు, హాస్పిటల్ అన్ని ఇచ్చేస్తారు, ఏమి ఉంచుకోరు. అంత ఆయన అధికారం, ఇంట్లో అంతా అదే ఆయన అధికారం. చివరికి మరి ఆ విధంగా మరి ఇతను ఏమి చేయలేని దీని పేరుకి మాత్రమే నేను పెద్దవాడు యజమానిగా ఉంటాడు అంతే. గౌరవాధ్యక్షులు అనమాట. అంతే, గౌరవాధ్యక్షుడు. ఏది చేయలేడు, ఇంకేమి చేయలేక అధికారం ఏమి ఉండదు కదా. అందుకోసం జాగ్రత్త ఉండండి. చాలా మంది చూస్తున్నాం, అనుభవం. జాగ్రత్త ఉండాలి, బయట వ్యవహారం చూసుకొని. నా కొడుకే, నా కూతురే, నా అల్లుడే అనుకోకండి. నా మనవడే, నా మనవరు అనుకోకండి. ఎవరు కాదు. ఎవరి జాగ్రత్త వారు ఉండ మంచిది. అంతే, ఏది అంతవరకు అంతవరకే అంతే. అన్ని ఆర్థిక సంబంధాలే, డబ్బు తప్ప ఇంకే సంబంధం లేదు. వారి అవసరం కోసమే మన చేస్తారు తప్ప అందుకని అంతే. నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ముగించేద్దాం. ఓం శుభం.